హలో అండి, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. అలాగే మరి సికింద్రాబాద్, హైదరాబాద్లో జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి చూడండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు అనగా మొదటి శనివారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ నందు ఆల్ఫా హోటల్ వెనకాల ఈ అద్భుతమైన మరి శక్తివంతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బంధకాలతో ఉన్నా, ఎలాంటి పోరాటాల మధ్యలో ఉన్నా తప్పక రండి. ఇదిగో ఎలాంటి విషయాల్లో వేదన కలిగి ఉన్నా ప్రభు కార్యం చేసే దేవుడు అండి. ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ నెలలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఇంకా నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికి మరి ప్రభువు ఈ తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగించబోతున్నారు. తప్పక పాల్గొనండి. ఆగిపోవడానికి కాదండి, మనము సాగిపోయే వారిగా ఉండడానికే ఈ ఆరాధన, ఈ బలమైన ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా బలపరచబడతారు. అలాగే ప్రత్యేకంగా దైవ సేవకులు, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రాముఖ్యంగా గర్భఫలాలు లేని వారి కొరకు దైవ సేవకులు దేవుడిచ్చిన మరి అద్భుతమైన వరాన్ని చేత పట్టుకొని మరి మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అందరికీ విషయాన్ని తెలియచేయండి. అనేక అంశాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఇదిగో మీ కన్నీళ్లను ప్రభు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా. మర్చిపోకండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నాం. దేవుని మాటలు మనకెంతో సంతోషాన్ని, నెమ్మదిని, మన జీవితాల్లో మరి తృప్తిని ఇస్తున్నాయి కదండి. అవునండి, ఆయన మాటలు మనల్ని సంతృప్తి లేని జీవితాలలో గొప్ప కార్యాన్ని చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, చాలా చక్కగా ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని. అవునండి, గర్భంలో మనం రూపింపబడక ముందే ప్రభుకి మనం తెలుసు. ఆమేన్. అలాగే ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రత్యేకమైన మరి ప్రణాళికతో మనల్ని ప్రతిష్ఠించిన దేవుడై ఉన్నారు. మరి ఒక బలమైన రీతిలో మనల్ని నడిపించడానికి ఒక చక్కని పర్పస్ కొరకు ప్రభు మనల్ని ప్రతిష్ఠించిన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు అనుకోవచ్చు, నా బ్రతికెందుకు, నేనెందుకు, నా జీవితమా లేకపోతే నేనా, నా పరిస్థితులు ఏంటి నా జీవితం, ఎన్నో ప్రశ్నలు గుంటూ వెళ్తూ ఉన్నారనుకుంటా. అయితే ప్రభువు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ప్రకారం, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున నిన్ను నన్ను ప్రతిష్ఠించిన దేవుడై ఉన్నారు. అయితే ఆయన మనము గర్భంలో రూపింపబడక ముందే మనల్ని ఎరిగిన దేవుడై ఉన్నారు. అందుకనే చూడండి, ప్రభువు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. దేవునికంటూ ఒక ఉద్దేశం ఉందండి నీ పట్ల, నా పట్ల. ఆయన ఖచ్చితంగా ఒక ప్రణాళికలో మనల్ని గొప్పగా నడిపించడానికి ఆయన మరి మనల్ని కూడా మరి తన బిడ్డలుగా స్వీకరిస్తూ ముందుకు నడిపించాలని ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు చాలాసార్లు చనిపోతే బాగుండు, వద్దు ఈ జీవితం, ఇంకా నా జీవితం ఎందుకు పనికిరాని జీవితం, నా బ్రతుకు ఎందుకు పనికిరాని బ్రతుకు అందరూ అన్నారనో, లేకపోతే ఎదుటి వారిని బట్టి, వారి మాటల్ని బట్టి, లేదా వారిని చూస్తున్న చూపును బట్టి, వారి ప్రేమను బట్టి ఎన్నో పరిస్థితులలో ఈ మాటను మీరు అనొచ్చు, నా బ్రతుకు ఎందుకు,
అని చూడండి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ప్రభు నీ పట్ల నా పట్ల ఉంచి మనల్ని ఒక అద్భుతమైన రీతిలో తన పని కొరకై వాడుకోవడానికి తన కొరకే ప్రభు మనల్ని ప్రతిష్ఠించిన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో బాధ పెట్టారని నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభుకి అంతా తెలుసు. ఆయన నీవు గర్భంలో ఉండక ముందే అనగా రూపింపబడక ముందే ఆయనకి నీవు తెలుసు. అంతా కూడా ప్రభుకి మరి సమస్తము తెలుసండి. ఆయన అన్నీ ఎరిగిన దేవుడై ఉన్నారు. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ప్రకారం నడిపించాలని ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. ఒక్కసారి ఆయన చేతిలోకి వస్తే మన జీవితము ఎంత అద్భుతంగా ఉంటుందో మనం చూడగలుగుతామండి. దేవుని చేతులకు సంపూర్ణంగా మన జీవితాలు సమర్పించకుండా, ఆయన చేతిలో మన జీవితాలు పెట్టకుండా, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన మనసు ఇదంతా కూడా మరి చెడ్డ వాటితో నింపబడి, చెడ్డ ఆలోచనలతో నింపబడి నా జీవితం ఇంకా వద్దు అన్నట్లుగా మనం ఎన్నో పరిస్థితులు అంటూ ఉన్నాం. లేదండి, మనం చనిపోవడానికో లేదా మనం ఆగిపోవడానికో కాదు ప్రభు మనల్ని సృష్టించింది. తన పని కొరకై ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోనే ప్రభు మనల్ని ప్రతిష్ఠించిన దేవుడై ఉన్నారు. ఒక్కసారి ఆయన చేతిలోకి వస్తే మన జీవితం ఏంటో, మన జీవితంకున్న ఔన్నత్యం ఏంటో అన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఈ రోజున మరి ఆయన చేతిలోకి వస్తే అలాంటి గొప్ప జీవితాన్ని మనం చూడగలుగుతామండి. మరి ఎన్ని రోజులు మన ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం, ఎన్ని రోజులు ఇదే జీవితం ఇంకా వద్దు అనుకున్నట్లుగా మనం బ్రతుకుతూ ఉంటాం. లేదండి, మనలో మార్పు రావాలి, మన జీవితాల్లో మార్పు రావాలి. ఎన్నడూ కూడా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసే వారిగా ఉందాం. ఆయన వైపు చూస్తే పాడైపోయిన నీ జీవితాన్ని, పనికిరాని జీవితాన్ని, నువ్వు అనుకుంటున్న నా జీవితం ఎందుకు పనికి రాదని, ఇదిగోండి ఎన్నిసార్లు ఆ మాటల్ని అంటూ నీవు బాధపడుతున్నావో మరి దేవుడు అన్నీ చూస్తూ ఉన్నారు. నీకు నువ్వే కృంగిపోతున్నావేమో, భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, చింతిస్తున్నావేమో. ప్రభు తన ప్రత్యేకమైన ప్రణాళికతో మనల్ని ప్రతిష్ఠించిన దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఆయన చేతిలోకి వస్తే అద్భుతంగా మనం వాడబడతాం. చూడండి, ఇంకా మన ఇంట్లో ఉన్న వస్తువు ఏదైతే ఉందో అది కొన్ని రోజులు బాగా పనిచేసి దాని తర్వాత ఆ వస్తువు ఆగిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం అలాగే చూస్తూ ఉంటాం కదా. అలాగే ఏమవుతుందో చూస్తూ ఉంటే అది కొన్ని రోజులైన తర్వాత తుప్పు పట్టిపోద్ది, పనికి రాని స్థితిలో ఉంటుంది, తర్వాత ప్రయోజనం ఏమీ ఉండదు కదా. అలాంటి స్థితిలో నీ జీవితం ఉందేమో, పనికి రాని స్థితిలో, ప్రయోజనము లేని స్థితిలో ఉందేమో. కానీ ఒక్కసారి ఆ వస్తువు బాగు చేసే మరి వారు ఎవరైతే ఉన్నారో మరి చేతిలో పెడితే ఆ వస్తువు అద్భుతంగా మరి పాడైపోయిన వస్తువు లేదా అది ఆగిపోయిందేమో, ఆగిపోయిన వస్తువు మరి దాన్ని పని చేసేవారు ఎవరైతే ఉన్నారో, రిపేర్ చేసేవారు ఎవరైతే ఉన్నారో మంచిగా రిపేర్ చేసి మన చేతులకు ఇస్తారు కదండి. అప్పుడు ఆ రిపేర్ చేయబడ్డ తర్వాత చక్కగా అది మరి ముందు ఉన్న స్థితి ఏదైతే ఉందో అది అద్భుతంగా ఆ స్థితిలోనికి వచ్చేస్తుంది. చక్కగా దాన్ని వాడుకోగలుగుతాం. అలాగే మన జీవితాలు కూడా అంతే. ఇంకా వద్దు, ఆగిపోతే బాగుండు, లేకపోతే ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటా ఇలా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, చనిపోతే బాగుండు. కానీ ఆగిపోయిన మన జీవితాలను మరి దేవుడు చిగురించాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. అందుకని ఇక్కడ ఆ వస్తువుని ఏ రిపేర్ అయితే రిపేర్ చేసి అద్భుతంగా దాన్ని మళ్ళీ తిరిగి తయారు చేశాడో అలా ప్రభు మనల్ని నూతనంగా తయారు చేసే దేవుడై ఉన్నారు. ఇదిగో ఆ వస్తువు మరి విలువైనది కాదండి, మన జీవితాలు విలువైనవి. ఈ రోజున వస్తువు విషయంలోనే అంత శ్రద్ధ తీసుకుంటే మన జీవితం విషయంలో ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలి కదా. చూడండి, మనము ఆగిపోవడానికి వీల్లేదు, పడిపోవడానికి వీల్లేదు, చెదిరిపోవడానికి వీల్లేదు. ప్రభు చేతులకు మన జీవితాన్ని అప్పగిస్తే చాలు. ఆయన అద్భుతకరంగా ఆగిపోయిన మనల్ని తిరిగి నడిపించే దేవుడై ఉన్నారు. ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళే దేవుడై ఉన్నారు. అందుకనే చూడండి, ఆయనకు ఉద్దేశ ప్రకారమే మనల్ని ప్రతిష్ఠించి మనల్ని వాడుకోవాలనుకుంటున్నారు. ఒక్కసారి ఆయన చేతులకు వెళ్దాం, ఆయన చేతుల్లో మన జీవితాలను పెడదాం. ప్రభు అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. ప్రార్థన చేద్దామా? మరి ప్రార్థన. దేవా, నన్ను వాడుకో. చక్కగా మాట్లాడారు, చక్కగా మా మాటల ద్వారా
మీరు నడిపిస్తున్నారు. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా నేను అనేకమైన కార్యం నా జీవితంలో చూడాలని ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టకరమైన బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయ్యా, గర్భంలో రూపింపబడకముందే నీవు మమ్మల్ని అయ్యా ఇదిగోండి ఎరిగిన దేవుడవై ఉన్నావు అయ్యా. అలాగే అయ్యా ఇదిగోండి ప్రభా, మా ఎడలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను మా పైన ఉంచి మమ్మల్ని ఒక ప్రత్యేకమైన అయా నీ ఉద్దేశ ప్రకారం నడిపించాలని ఆశ కలిగిన దేవుడవై ఉన్నావు అయా. ఇదిగోండి ప్రభా, మమ్మల్ని ప్రతిష్ఠించుకొని అయా ఇదిగోండి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో అయా ఇదిగోండి నడిపించాలని మీ ఆశ అయా. మా జీవితాలను అయా చిన్న చూపు చూసే వారిగా మేము ఉండకూడదయ్యా. మా జీవితాల కొరకు మేము కొద్దిగా ఆలోచించుకుంటాం, కానీ మీరు మా గురించి గొప్పగా ఆలోచించే దేవుడవై ఉన్నావు. మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, మీ నిర్ణయాలు అయా మా ఎడల నెరవేర్చబడాలి. అలాంటి స్థితిలో ఉంచండి. మీ వైపే చూస్తూ అయ్యా మిమ్మల్ని ఆనుకుంటూ ముందుకు సాగు కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఆటంకాలు, వ్యతిరేకతను తొలగించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. బలమైన కార్యం జరిగించండి. ఎంతమంది బలహీనంగా ఉన్నారో ఇప్పుడే మీరు తాకమని వేడుకుంటున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ బలమైన కృపను కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఈ ఉదయకాల సమయంలో మీ మాట ధ్యానిస్తున్న వారందరి జీవితంలో అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.